ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడినట్టుగా, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి మహిమ. మరి నేను సర్వ శరీరులకు కూడా దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా మీకు చేయడానికి? నిజంగా నా సాధ్యం కానిది ఉందా? మనుషులు ఇది అసాధ్యము, ఇది జరగదు అనొచ్చు, డాక్టర్లు ఇది అసాధ్యం అని ఉండొచ్చు, లేకపోతే నీ పరిస్థితులలో నీ పరిధిలో ఉన్న వారు నీకు ఉద్యోగం అసాధ్యం రావడం అని ఉండొచ్చు, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు మెరుగవడం అసాధ్యం అని ఉండొచ్చు, నీ యొక్క భర్త లేక భార్య మార్పు అసాధ్యమని ఉండొచ్చు, ఇది జరగదు అనుకొని ఉండొచ్చు కదా. కానీ దేవుడు అంటున్నాడు, అది జరగకుండా ఉండదు. నాకు అసాధ్యమైందంటూ ఏది లేదు, నాకు మొర్ర పెట్టుము. అది ఎటువంటిదైనా, ఎంతగా మరి విచ్ఛిన్నమైపోయిన ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా, చివరి అంచుల దాకా వెళ్ళిపోయిన ప్రాణం, కానీ దేవుడు అక్కడి నుంచి సైతం లేపగలడు. ఎందుకంటే లాజర్ని చనిపోయి 4 రోజులైనా కూడా లేపాడు ఆయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రవ్వా నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో చేస్తాడు. నువ్వు వదిలేయొద్దు, ప్రార్థనను వదిలివేయొద్దు, లేకపోతే విజ్ఞాపనను వదిలివేయొద్దు. ఆయన చెయ్యడులే అని నిరాశకు గురి కావద్దు. దేవుడు కార్యం చేసే దేవుడు. అందుకే నాతో రోజు అంటూ, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను చెయ్యలేనిదంటూ ఏదైనా ఉందా? నేను చెయ్యలేను అని అనుకుంటున్నావా అని అంటున్నాడు దేవుడు. నువ్వు చేయగలవు ప్రభా, చేసి తీరే గొప్ప దేవుడు. కానీ ఈరోజు మా అపనమ్మకం ఏదైనా మమ్మల్ని అడ్డుపడుతుందేమో, మా అవిశ్వాసం మా కాళ్లకు అడ్డుగా ఉంటుందేమో. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు ఆయన, అలాగే సముద్రపు మరి అలలకు అడ్డుకట్ట వేసి దాన్ని ఆపివేసిన దేవుడు ఆయన. ఈరోజు దేవుడికి మరి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఆయన నీ ప్రార్థన విని కార్యం చేయగలడు. నువ్వు మొర్ర పెట్టినప్పుడు తప్పకుండా ఉత్తరం ఇవ్వగలడు. అందుకనే పెట్టకండి ఆయనని. మరి ఆయన విషయంలో మీరు విసుగు చెందకండి, నిరాశ చెందకండి, సమాధానంతో ఉండి ముందుకు వెళ్ళండి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నిజంగానే ప్రభా, ఇది అసాధ్యం, ఇది కాదు నా జీవితంలో. ఇక విడిపోయిన కుటుంబం అన్నది అసాధ్యము. లేకపోతే ప్రభా యేసయ్య, ఇగో తండ్రి, మేము అతని చెదిరిపోయినటువంటి గుండె, వేసారిపోయినటువంటి ఈ యొక్క జీవితము ఇక బాగుపడడం అసాధ్యం అనుకుంటున్నావా? పగిలిపోయిన ఈ గుండె, మరి విచ్ఛిన్నమైపోయిన ఈ బ్రతుకు మారదని అనుకుంటున్నావా? దేవుడు మాత్రం దాన్ని మారుస్తానని, నాకు అసాధ్యమైంది ఏది లేదు అని వాగ్దానం చేస్తున్నావు తండ్రి. మరి ఆ జీవితంలో ఈ రీతిగా తండ్రి ఎదురు చూసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాన్ని చేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోబోతున్నందుకే వందనాలు. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఈ వాక్యం విని మరి ప్రభా ఆశతో అడుగుతున్నారు, వారి జీవితాలలో అద్భుతం జరుగునుగాక. థ్యాంక్ యూ ప్రభా, నీకు వందనాలు. ఈరోజు మరి ప్రభా ఎంతమంది బిడ్డలు ఆర్థిక పరిస్థితుల కొరకు, అనారోగ్య పరిస్థితుల కొరకు ప్రభా వారి ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు అడుగుతున్నారు అయ్యా. మరి దీర్ఘాయుష్, మరి మంచి ఐశ్వర్యం ఘనతను దయచేయండి అయ్యా. అతను కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, సమాధానం దయచేయండి, కుటుంబాలు కట్టండి ప్రభా, నీకు వందనాలు. అలాగే ప్రభా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయ్యా తండ్రి ప్రభా బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. గొప్ప కార్యాలు వారి జీవితంలో వచ్చేసి మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి.